ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం 18వ అధ్యాయం. లెండి యాత్ర. రోజూ ఉదయము 8:30 ప్రాంతంలో సాయి లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యగాళ్ళు చేరి మేళం వాయించేవారు. టోపీ దండం ప్రత్యేక దుస్తులు ధరించిన ఇద్దరు సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు. వారందరితో కలిసి సాయి బయటికొచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటికొచ్చి అటువైపుకు కుడి చేత్తో చిత్రమైన సైగలు చేసేవారు. తరువాత 4 దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు. తరువాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడలిలో నిలిచి అక్కడ వేప చెట్టు వైపుకి చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు. తరువాత మిగిలిన 3 దిక్కుల వైపుకు అలాగే సైగలు చేసేవారు. వాడాలోని వారు అప్పుడే షిరిడీ చేరిన భక్తులు వారినక్కడ దర్శించి నమస్కరించుకునేవారు. తరువాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు. ఇప్పుడక్కడ గుర్తుగా గూటిలో సాయిపాదుకలు ప్రతిష్ఠించారు. అక్కడ పిలాస్ గురువు ఇల్లు మాత్రమే ఉండేది. అక్కడి నుంచి లెండి కనిపించేది. ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు. అది చూసి గురువు కుమారునితో, ఆ చెట్టుని నరకవద్దని చెప్పు, దానికి ప్రాణం ఉంటుంది అన్నారు సాయి. అప్పుడు ఆ యువకుడు, వారు మనం చెప్తే వింటారా అన్నాడు. క్షణంలో బాబాకు కోపం వచ్చి, వెధవా, నీకెంత తెలివి పెరిగిందిరా అని అతనిని కొట్టడానికి వచ్చారు. బూటి జోగి పసిలేలను కూడా కొట్టారు. కానీ మరుక్షణమే శాంతించారు. తరువాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విఠలుని మందిరం ఉన్న చోట ఆ ఇంటి గోడను ఆనుకుని నిలిచేవారు. భక్తులాయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి ఉన్న భక్తులాయనకు మరలా నమస్కరించుకుంటారు. దక్షిణంగా చౌరస్తాలో నిలిచి ఉన్న అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు. అక్కడి నుంచి పడమరగా ఇప్పుడు కానిష్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట ఖండోబా వైపు, తర్వాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు. అక్కడి నుంచి ఉత్తరంగా రహదారి పక్కనే నడిచి లెండీకి చేరేవారు. అందులోకి దక్షిణంగా ఉండిన చిన్న బాటన పోయి అబ్దుల్లా లెండీలోకి ప్రవేశించేవారు. మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట దగ్గర వేచి ఉండేవారు. సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. మానవ శ్రేయస్సు కోసము సాయి సత్యము అక్కడ సల్పిన కృషికి ఆ చెట్లు, ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆనందదీపము సంకేతాలుగా నిలిచాయి. అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్న తరువాత సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారే కానీ తూర్పుగా దగ్గరి దారిన మసీదుకొచ్చేవారు కాదు. జీవుల శరీరంలో శ్వాస, ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పందానెప్పుడూ మార్చుకునేవారు కాదు. షిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ వాడాలోని ప్రతి ఇసుక రేణువు సుమారు 50 సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి. ఉరుసు శ్రీరామనవమి. షిరిడీలో జరిగే పండుగలన్నింటిలోనూ మత సామరస్యమే సాయి సంకల్పం కాబట్టి షిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు, ఉరుసు జరపాలని ముస్లింలకు స్మరించింది. కోపర్గావ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు 3 వివాహాలు చేసుకున్న, దాము అన్నాకు 2 వివాహాలు చేసుకున్న పిల్లలు కలగలేదు. చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. అందువలన వారు 1927లో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలి అనుకున్నారు. ఆ గ్రామాధికారి అడ్డు చెప్పటం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ చివరకు సాయి దయతో అంగీకరించింది. ఆ రోజు శ్రీరామనవమి కూడా అయింది. ఆ ఉత్సవానికి చాలామంది జనం వస్తారు. ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది. రెండవ దానిలో ఉప్పు నీరు. అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు. అప్పటినుంచి అది మంచినీరైంది. పక్క గ్రామాల నుంచి కూడా నీరు సరఫరా చేశారు. ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి. ఆ ముందు రోజు రాధాకృష్ణ ఆయి మసీదు కడిగి మసిబారిన గోడలు శుభ్రం చేసేది. సాయి మసీదులో ఉంటే ఇది చేయనివ్వరని ఆయన చావిడికి వెళ్ళిన రాత్రే ఆమె పనులన్నీ చేసేది. ఉరుసుకు దాము అన్న నిమోన్కర్లు 2 జెండాలు, అమీర్ పక్కర్దాల్ చందనము సమర్పించేవారు. ఆ గంధం ఒక పళ్ళెంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు. జెండాలు మసీదుకు 2 వైపులా కట్టేవారు. ఉత్సవం ఏర్పాట్లన్నీ తార్చా చూస్తే
భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయ్యి చూసుకునేది. కానీ భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరం జరిగేది.